సంథింగ్. హలో అంబిక, నేను సుభాష్ని. సుభాష్. సుభాష్ ఎక్కడున్నావు సుభాష్? నువ్వు నేను సిటీకి వెళ్లే దారిలో ఉన్నాను. అసలు ఎవరు నిన్ను కొట్టింది? నువ్వెక్కడున్నావు? ఇప్పటి వరకు నువ్వెక్కడున్నావు? అంబిక, అవన్నీ తర్వాత చెప్తాను. మనం మెటీరియల్ ఆపుదాం అనుకున్నాం కదా. సుభాష్, నేను ఆ పని పూర్తి చేశాను. సరుకు మొత్తం నాశనం చేసి తగలబెట్టేశాను. లేదంబిక, మెటీరియల్ తగలబడలేదు, సేఫ్ గానే ఉంది. సేఫ్ గా ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు సుభాష్? నన్ను మెటీరియల్ ఉన్న లోడ్లోనే కట్టేసి బంధించారు. నేను విడిపించుకొని బయటపడి నీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అంబిక. అదేంటి మరి? నేనిప్పుడు నిప్పు పెట్టిందేంటి? అంబిక, ఇదంతా ఎవరో తెలిసి ఆడుతున్న గేమ్. సరుకు మాత్రం సిటీ వైపు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సుభాష్, నువ్విప్పుడు ఎక్కడున్నావు? భయ్యా, ఇది ఏ ఏరియా? చిత్రమంజిల్, అజీజ్ నగర్. అంబిక, వాళ్ళు ఇటువైపు వెళ్ళారు, ఫాస్ట్ గా వెళ్ళు. అంబిక, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఆ మెటీరియల్ చేరకూడదు అంబిక. ఫాస్ట్ గా వెళ్ళు. మనం త్వరగా చేరుకోవాలి బాబాయ్. తొందరగా పోనివ్వండి. అంబిక, అదే ఆ వెహికల్. ఆ వెహికల్లోనే లోడ్ వెళ్తుంది. అది అంబికమ్మ కారే. అంబికమ్మ నన్ను ఫాలో చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను దొరకకూడదు. బాబాయ్, త్వరగా పోని, లెఫ్ట్ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళారు? ఆ బండి కనిపించట్లేదేంటి? ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం పద. బాబాయ్, ఇప్పుడు వెనక్కి తిప్పండి. మేడం, వచ్చేసారా? వచ్చేసామండి. సరుకు మొత్తం అందులో ఉంది. మీరు తొందరగా అన్లోడ్ చేయండి. అలాగే మేడం, ఇదిగోండి ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్టుగా ఇన్వాయిస్. మిస్ అయిపోయింది. ఆ సరుకు, ఆ మెటీరియల్ అంతా వీ క్రాఫ్ట్ కి వెళ్ళిపోయి ఉంటుంది. మన ప్లాన్ అంతా ఫెయిల్ అయింది సుభాష్. థ్యాంక్స్ అండి. ఓకే. మా విజ్ఞప్తిని మన్నించి ప్రయర్ గా ఇన్వాయిస్ ని రెడీ చేసినందుకు. ఓకే మేడం. మెటీరియల్ మొత్తం ఫాస్ట్ గా అన్లోడ్ చేయించి ఓకే, డెస్టినేషన్ చేరుకునేలా చూడండి. అలాగే. నాకు అర్జెంట్ గా వేరే పని ఉంది, నేను వస్తాను. సరే మేడం. నన్ను నమ్మి కనకాన్ని పంపించండి.
మీరు నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు. నా కొడుకు విహారీ. నా కోడలు కనక మహాలక్ష్మి. దయచేసి నా కొడుకుతో నా కోడల్నిచ్చి పంపించండి. బాగుందమ్మా. కొడుకు కోడలు భలే ఉంది మీ నటన. ఆ రోజు పట్నంలో మిమ్మల్ని మీ ఇంట్లో చూశాను. మరి అప్పుడు ఈ కొడుకు కోడలు ఎక్కడా కనిపించలేదే అమ్మా. అంటే మీరు కూడా ఇతని మోసంలో భాగమైపోయారా? మావయ్య, మరేంటి, నీ పెళ్లిలో ఎవరినో తీసుకొచ్చి తల్లి తండ్రి అని పరిచయం చేసావు, మరి ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నావు.